అందరికీ నమస్తే అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి షేర్ అవుతుంది. సో ఏదైతే మొలకల చెరువులో నకిలీ లిక్కర్ రంగు ప్యాట్ ఒకటి బయటపడింది. సో అది అందరికీ తెలిసినటువంటి విషయం. దీంట్లో జనార్దన్ రెడ్డి విదేశాల నుంచి రాగానే పోలీసులు అరెస్ట్ చేయడం. సో ఆయన అరెస్ట్ అయిన నెక్స్ట్ డే ఒక రిలీజ్ చేసి జోగి రమేష్ గారి పేరు చెప్పి, జోగి రమేష్ గారు చేయమంటేనే మేము చేసాం, జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలంటే మనం చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో ఉన్నటువంటి మొలకల చెరువులు ఈ ఫ్యాక్టరీ పెట్టి ఆయనకి చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పి జోగి రమేష్ గారు చెప్పిన ప్రకారంగానే జనార్దన్ రావు ఎవరైతే ఈ లిక్కర్ స్కామ్ లో ఏవన్గా ఉన్నాడో అతను అరెస్ట్ అయిన నెక్స్ట్ రోజే ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సో ఏంటంటే నిజంగా ఈ జనార్దన్ రావు అనే వ్యక్తి విదేశాల్లో తన ఫోన్ పోయిందని, సో ఆయన అరెస్ట్ అయిన రెండో రోజున మరి వీడియో ఎలా వస్తుందని మనం ఒకసారి ఆలోచించాలి. అయితే ఏమైందంటే దీని మీద మాజీ మంత్రి జోగి రమేష్ గారు కూడా ప్రెస్ మీట్లు పెట్టడం, ఆయన ఫోన్లు చూపించడం జరిగింది. ఆయనతో నాకు వాట్సాప్ చాట్ ఉందని చెప్పేసి కొన్ని పత్రికల్లో రాస్తా ఉన్నాడు, ఆయనతో నాకు ఏదో రిలేషన్ ఉందని చెప్పేసి కొన్ని పత్రికల్లో రాస్తా ఉన్నాయని చెప్పేసి అవన్నీ కూడా ఎవరిని ఇవ్వడం జరిగింది. సో దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించడం ఇదంతా కూడా జరిగింది. అయితే ఎట్టకేళ్ళకి ఈ రోజు ఉదయమే జోగి రమేష్ గారిని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆయన ఏదో విషాదం పేరుతో అన్నారు. తర్వాత ఆయన వెంటనే అరెస్ట్ చేసి అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. సో ఆయనతో పాటు ఆయనకి ఈయన కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. సో ఏంటంటే ఆయన నిన్న కాక మొన్న ఏపీ హైకోర్టులో ఈ లిక్కర్ కుంభకోణం మీద సిబిఐ దర్యాప్తు చేయించాలి, సో దీంట్లో పెద్ద తలకాయలు ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి, దీన్ని వైసీపీకి ఆపాదించే ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పేసి జోగి రమేష్ గారు పిటిషన్ వేయడం జరిగింది సిబిఐ దర్యాప్తు చేయించాలని. సో అది వేసారో లేదో వెంటనే ఈ రోజు ఉదయం ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. సో నిజంగా ఏంటంటే వాళ్ళ నాయకులు ఇన్వాల్వ్మెంట్ అయ్యింది, వాళ్ళ నియోజకవర్గ ఇన్ఛార్జి వీళ్ళందరూ కలిపి చేసినటువంటి పని వైసీపీకి ఆపాదించి ఆ వైసీపీకి ఆ మరకనందించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కానీ జోగి రమేష్ గారు కూడా మొన్న విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వచ్చి ఆయన కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఈ లిక్కర్ స్కామ్తో నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి ఆయన ప్రమాణం చేయడం జరిగింది. నిజంగా ఆయన కనకదుర్గమ్మ గారి మీద ప్రమాణం చేశారంటే మరి ఆయన ఎంత ఎమోషనల్ ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఏంటంటే చేసినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు. సో ఇక్కడ ఏంటంటే జోగి రమేష్ గారిని చేస్తే ఖచ్చితంగా అది మార్క్ అనేది వైసీపీకి అంటుతుందని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేయడం జరిగింది. సో ఎట్టకేళ్ళకి ఏంటంటే జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో ఒక భాగంగా ఏంటంటే నిన్న ఏదైతే శ్రీకాకుళం జిల్లా బుగ్గన కాశీ టెంపుల్లో తొక్కిసలాట జరిగి ప్రైవేట్ టెంపుల్లో 10 మంది చనిపోవడం జరిగింది. సో దీని మీద ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎవరిని ఏంటంటే ఆ ప్రైవేట్ టెంపుల్ అనేది ప్రైవేట్ వ్యక్తి కట్టించినటువంటి టెంపుల్, సో దీన్ని దేవాదాయ శాఖలో రాదని చెప్పేసి ప్రభుత్వం చెప్పినటువంటి వాదన. సో దాని విధంగా ఏంటంటే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అక్కడ భద్రత కల్పించలేదని చెప్పేసి ప్రచారం జరుగుతోంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా. సో దీన్ని డైవర్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఏంటంటే రాష్ట్రంలో ఏదో ఒక విషయం తీసుకురావాలి. ఉదయం అంటే నిన్న జరిగింది ఫస్ట్ డే, ఈ రోజు ఉదయమే ఏదో ఒక టాపిక్ తీసుకొస్తే జనాలు దాని నుండి డైవర్ట్ అవుతారనే భాగంలో ఈరోజు జోగి రమేష్ గారిని తీసుకొచ్చి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది.